ఒంగోలు కొంత అక్కడ ఆదోని అట్లా వేరే వేరే చోట్ల 201 ఎకరా ఉంది మొత్తం. వీళ్ళిద్దరు ఏమన్నంటే అవని గోల్డ్ దగ్గర ఉందా, నీకు కావాలంటే కొనుక్కో అని చెప్పిన. దే ఆర్ ఓన్లీ ఫెలిస్టేటస్, అంటే చెప్పినది ఇట్లుంది తీసుకో అని. తీసుకుంటానని ఆయన ముందుకు వచ్చాడు. 200 ఎకరా అంటే చాలా పెద్ద ఎక్స్టెంట్ కదా. తీసుకుంటా ముందుకు వచ్చిన తర్వాత ఏమైంది, ఆ అవని గోల్డ్ ఎండి ఆ పర్టికులర్ రోజు ఎప్పుడైతే వీళ్ళకి 17 లక్షలు ఇచ్చినా 8 లక్షలు చెక్ ఇచ్చినా అన్న రోజు ఎండి లేడు కాబట్టి 17 లక్షలు ఇచ్చినానని ఆయన చెప్పిన ఎఫ్ఐఆర్ కంప్లైంట్లు ఏమన్నంటే 21/7 అంటే 8 నెలల కింద 25 లక్షలు ఇచ్చినానని ఆయన అభియోగం. దాంట్లో 17 లక్షలు క్యాష్ ఇచ్చినా 8 లక్షలకి చెక్ ఇచ్చినాను రామకృష్ణ పేరుతో అని. 17 లక్షలు పచ్చి అబద్ధం, అది 8 లక్షలు ఇచ్చింది వాస్తవమే, అది అబద్ధం. రైట్ ఈజ్ అ రైట్, ఎందుకంటే 45 ఏళ్ళు హైకోర్టు ప్రాక్టీస్ చేసినా అబద్ధం చెప్పాల్సిన పనిలే నాకు. 8 లక్షలు చెక్ ఇచ్చింది రామకృష్ణ పేరుతో కరెక్టే. రామకృష్ణ ఆ చెక్ డేటెడ్ ఈజ్ 22/7, ఆయన కలిసింది 21/7/2025. చెక్ డేట్ వచ్చి 22/7/2000, అంటే నెక్స్ట్ డే చెక్ వేసి ఇచ్చినాడు రామకృష్ణ పేరుతో. 23 రామకృష్ణ దాన్ని డ్రా చేసి ఎండికి ఇచ్చినాడు, ఆ కంపెనీ అవని గోల్డ్ ఎంపీ వెంకటేశ్వర్లు అని. ఆయన ఒప్పుకున్నాడు, అవును నాకు వచ్చింది 8 లక్షలని. దీనికి కానీ ఏం చేసినారు, వాళ్ళు ఎంటర్ కావాలి కదా, 26/7 అంటే ఈ 25 లక్షలు ఇచ్చిన అన్న 5 రోజుల తర్వాత వాళ్ళు దే ఎంటర్డ్ ఇంటూ అగ్రిమెంట్ విత్ కంపెనీ. ఎవరు, ఈ ప్రశాంత్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినాడో ఆయన కంపెనీ వాళ్ళతోన 6 మంది డైరెక్టర్లతోన అందరితో సంతకాలు పెట్టించుకొని ఇది 201 ఎకరాకి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాయించుకున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా జరిగి 8 నెలలు అయింది. ఇప్పుడేమి, నేను పైసలు అడిగితే వాపస్ ఇవ్వలేదు అని అంటాడు. ఎవరు ఇవ్వాలి పైసలు? రామకృష్ణ ఇచ్చిన చెక్ డ్రా చేసి ఇచ్చినట్లు ఎండి ఒప్పుకుంటున్నాడు. 17 లక్షలు ఇచ్చినట్లే ఎక్కడ ప్రూఫ్ లేదు, ఇవ్వలేదు కూడా. ఈ 8 లక్షలకి ఇంత రసాభాస చేసి మా బీజేపీ జిల్లా అధ్యక్షుని మీద, మా స్టేట్ కౌన్సిల్ మెంబర్ మీద ఏంది ఇదంతా? ఇది కేవలము ఈ వైసీపీ వాళ్ళు కుట్ర పన్ని బీజేపీని ఎట్లా గబ్బు లేపల్లా. ఈ రాష్ట్రం మొత్తం మీద కర్నూలు జిల్లాలో చాలా రామకృష్ణ వచ్చిన తర్వాత చాలా పుంజుకున్నది ఈ పార్టీ. ఎన్నో కార్యక్రమాలు చేసినాం, ఎన్నో పార్టీ విభాగాలకి చేసినాం, కార్యక్రమాలు చేసినాం. దీన్ని ఎట్లా గబ్బు లేపల్లా, ఏం చేస్తే గబ్బు లేపుతుందని ఈ వైసీపీ పార్టీలో కొంతమంది నాయకులు, వాళ్ళతో పాటు కొంతమంది మా పార్టీలో కూడా కొంతమంది ఉన్నారు. చెప్పాలంటే ఫ్రాంక్గా చెప్పాలంటే, సరే పేర్లో ఇప్పుడు ఎవదని కుట్ర చేసి 21/18/2026 నాడు కంప్లైంట్ ఎన్ని గంటలకు ఇచ్చినాడు ఆయన? 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సాయంకాలం 6 గంటలకు పోయి కంప్లైంట్ ఇచ్చినాడు. మామూలుగా మనం ఇల్లు కొనుక్కున్నా, లేకపోతే మనం ఎక్కడైనా భూమి కొనుక్కున్నా ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తాము, రెవెన్యూ రికార్డ్స్లో ఎవరి పేరు ఉందని చూస్తాం. ఎవరన్నా కానీ ఎకరా కొన్నా, 2 ఎకరాలు కన్నా, 1000 ఎకరాలు కొన్నా, ఫస్ట్ థింగ్ వాట్ ఎ ప్రుడెంట్ మ్యాన్ విల్ డూ ఈజ్ రెవెన్యూ రికార్డ్స్లో ఎవరి పేరు ఉంది, ఈసీ తీసుకుంటాడు, ఎవరి పేరు ఉంది అని చూసుకుంటాడు. ఇవన్నీ చూసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని కొన్నాడు ఆయన. 7 అగ్రిమెంట్లు రాసి 201 ఎకరా 201 ఎకరాకి అగ్రిమెంట్ ఎంటర్ అయిపోయి, తర్వాత అగ్రిమెంట్ లేదు, ఇది కోర్టులో ఉంది అని అందరికి తెలుసు కదా అని ఈ ప్రశాంత్ అనే ఆయన కొనుక్కున్న వ్యక్తి కాదు. ఆయన ఈజ్ ఓన్లీ బ్రోకర్. రవి అని ఆయన కొనుక్కునింది యాక్చువల్గా అయితే హైదరాబాద్. రవి ఆయన కొనుక్కుంటే వీడు బ్రోకర్ మధ్యలో ఈ ప్రశాంత్ అని ఆయన ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే 18/3/2 సాయంకాలం 6 గంటలకు పోయి కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు? ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. చట్టానికి మా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెచ్చిన చట్టం అది 2023లో. అప్పుడు సిఆర్పిసి, ఐపీసీ ఎవిడెన్స్ యాక్ట్ పోయి ఇప్పుడు తెచ్చిన చట్టాల్లో చదువుకున్నారు లేదా పోలీసు వాళ్ళు కానీ నాకు తెలియదు. చట్టం అంటే ఎట్లుంటుందంటే చూడాలి, కనీసం చూడాలి కదా. రామకృష్ణ పేరు ఉంది, రామకృష్ణని వ్యక్తిగతంగా పెట్టింటే మాకేం ఇబ్బంది ఉండేది కాదు. రామకృష్ణ సన్ ఆఫ్ సోన్స్ అంటే మాకేం ఇబ్బంది ఉండేది కాదు, రామకృష్ణ చూసుకుంటుండే. రామకృష్ణ కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు అని పెడతాడు. బోలంకి రామస్వామి బీజేపీ సీనియర్ నాయకుడు అని పెడతాడు. బీజేపీ ఎందుకు వచ్చింది దీంట్లోనా?
బీజేపీకి ఏం సంబంధం అని అంటే కుట్రపూరితంగా బీజేపీని ఎట్లా గబ్బు లేపల్లా, ఏ విధంగా వీళ్ళని చేయాలా, డ్యామేజ్ చేయాలా, రెప్యుటేషన్ డ్యామేజ్ చేయాలని వాళ్ళ పేర్లు రాస్తాడు, బీజేపీ పార్టీ పేరు రాస్తాడు. ఏంది ఇదంతా? మీకు ఒకటే చెప్తున్నా, చట్టం ఏం చెప్తుందంటే ఎవరైనా మామూలు పోయి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వెంటనే రిజిస్టర్ చేయదు, అవుట్లోని పిలిపిస్తారు. ఏమైనా నీ ఇట్లా వచ్చింది ఏం చెప్తావని అడుగుతారు. అడిగిన తర్వాత వాళ్ళు లేదనో లేకపోతే వాళ్ళకి ఎట్లా ఇష్టమైతే వాళ్ళు ఏది కరెక్ట్ అనిపిస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలా. ఇస్తూనే ఎఫ్ఐఆర్ 173 మీకు ఖచ్చితంగా చెప్తా. నేను ఒక వకీల్గా చెప్తున్నా, ఇది ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా చెప్తున్నా, చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నా. 173 ఈ పోలీసు వాళ్ళకి నిజంగా వాళ్ళకి దీంట్లో ఎవరికో మూడుతుంది ఈ పోలీసు వాళ్ళకి. 173 BNSS అంటారు. ఆ చట్టం ఇంతకుముందు CRPC, ఇప్పుడు BNS. 173లో ఏముందంటే కాగ్నిజిబుల్ అఫెన్స్లో కూడా ఒకసారి ఎవరైనా పోయి కంప్లైంట్ ఇస్తే వన్స్ ఇట్లా చెత్త కేసులు రిజిస్టర్ చేస్తుందనే చట్టం ఏం చెప్తుందంటే నువ్వు రిజిస్టర్ చేసే ముందు, ఈవెన్ కాగ్నిజిబుల్ అఫెన్స్ కూడా రిజిస్టర్ చేసే ముందు వెరిఫై చేయాలా, కరెక్ట్ అవునా కాదా అని చూడాలా, పై ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలా, ఇనిషియల్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నీకు నిజం అనిపిస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ ఇష్యూ ఇయ్యద్దని అనలే. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయమంటే దీంట్లో ఏమైంది? 6 గంటలకు పోయి కంప్లైంట్ ఇస్తే 6 గంటలకి ఇచ్చేస్తాడు ఎఫ్ఐఆర్. ఏంది ఇది? అక్కడ ఉన్న పోలీస్ అధికారులు ఎవరైతే లాలూచి పని చేసినారో, ఎవరైతే వెధవ పని చేసినారో, ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా సెక్షన్ 173కి వ్యతిరేకంగా ఈ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినారో వాళ్ళ మీద తప్పకుండా శిక్ష పడాల్సిందే, పడుతుంది కూడా. నేను చెప్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే చట్టానికి విరుద్ధంగా ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే అయిపోయిందా? ఎఫ్ఐఆర్ ఏమని, దాంట్లో ఏముందని ఎఫ్ఐఆర్ అది కరెక్ట్గా చెప్పాలంటే నీకు 7 అగ్రిమెంట్లు రాయించుకున్నావు, అగ్రిమెంట్ ప్రకారం అక్కడ లేదు, దీంట్లో డిస్ప్యూట్ ఉంది, లేకపోతే వీళ్ళకి సరైన టైటిల్ లేదనుకుంటే నోటీస్ ఇచ్చి క్యాన్సిల్ చేసి నీ డబ్బు వాపస్ అడుగు. వాడు ఈ 8 నెలల్లో ఒక్క నోటీస్ ఇవ్వలే, ఎప్పుడు అడగలే మా పైసలు ఇవ్వమని. స్ట్రైట్ అవే పోతాడు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు, రిజిస్టర్ చేస్తారు. అంటే దీని అర్థం ఏమంటే దే సంథింగ్ మోర్ దెన్ వాట్ దే హ్యావ్ ఇష్యూడ్ ది ఎఫ్ఐఆర్. ఈ పోలీసు వాళ్ళు, నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో, సిఐ అయినా ఎస్ఐ అయినా హెడ్ కానిస్టేబుల్, వీళ్ళ సెల్ ఫోన్లు సీజ్ చేయాల్సిందే, కాల్ డేటా రికార్డ్ తీయాల్సిందే బయటికి. ఎవరు ఫోన్ చేసినారు ఆ 10 రోజుల్లోన వీళ్ళకి ఎక్కడెక్కడి నుంచి ఫోన్లు వచ్చినాయని బయట రావాల్సిందే. దీంట్లో ఏదో ఒక పోలీస్ అధికారి ఇంటికి పోక తప్పదు, జైలుకి పోక తప్పదని మీకు ఖచ్చితంగా చెప్తున్నా. 173 ఇది ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే మీ విలేకరికే జరిగింది ఇది. మీ విలేకరులోనే ఈ జడ్జిమెంట్ వచ్చింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్. G24 మీడియా తెలుసు కదా మీకు అందరికీ. రాజస్థాన్ G24 హెడ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరేమో మర్చిపోతా, పేరు చెప్తా. ఆయన హీ వాజ్ హెడ్ ఆఫ్ దిస్ G24 ఛానల్ ఫర్ రాజస్థాన్. అవినాష్, ఏం పేరు ఆయన పేరు, అవినాష్ దివే. ఆయనకి మేనేజ్మెంట్కి ఈయనకి ఎక్కడో తేడా వచ్చింది, ఈయన తీసేసినారు. తీసేస్తే సరే ఆల్రెడీ ఆ ఛానల్ కంటే ఇంకో ఛానల్ తీసేసిన 2 రోజులకి సేమ్ ఇదే రామకృష్ణ రామస్వామి మీద ఏం జరిగిందో అక్కడ కూడా అదే జరిగింది. మీ దృష్టికి తీసుకొని రావాల్సిందే ఇది. ఒక విలేకరిని, ఒక హెడ్ ఛానల్ G24 ఛానల్ హెడ్ని తీసేసిన తర్వాత వదిలేస్తే అయిపోయి కదా. ఆయన మీద కంప్లైంట్ ఇస్తారు పోలీస్ స్టేషన్, రాజస్థాన్ జైపూర్ పోలీస్ స్టేషన్లో ఒక స్టేషన్లో పోయి కంప్లైంట్ ఏమని అంటే ఈయన డబ్బు అడిగినాడు చాలామందిని, లేకపోతే నీ మీద మా G24 ఛానల్లో నీ కంపెనీ గురించి చెడ్డగా రాస్తాము, చెడ్డగా చూపిస్తానని బెదిరించి డబ్బు తీసుకున్నాడు, చీటింగ్ చేసినాడు, ఎక్స్ట్రాక్షన్ చేసినాడు, క్రిమినల్ ఇంటిమిడేషన్ చేసినాడని కేసు బుక్ చేస్తే హైకోర్టుకు పోయినాడు. ఆ ఎఫ్ఐఆర్ కొట్టేమని సేమ్ ఇప్పుడు వీళ్ళ మీద సేమ్ అక్కడ G24 ఛానల్ హెడ్, ఇక్కడ వీళ్ళిద్దరు బీజేపీ నాయకులు. ఏమైంది? హైకోర్టుకు పోతే హైకోర్టు నో ఇన్వెస్టిగేషన్ జరిగి కొట్టేసినారు. ఎవరిది? ఈయన రాసిన ఆయనది కొట్టేసినారు. కొట్టేస్తే సుప్రీంకోర్టుకు పోయినాడు ఆయన. సుప్రీంకోర్టులో దొబ్బులు పెట్టింది ఈ పోలీసు వాళ్ళని. నువ్వు ఎట్లా చేస్తావు? G24 ఛానల్ పెద్ద మీడియా కంపెనీ అనే నువ్వు ఆయన మీద దిక్కులేయడానికి బుక్ చేస్తావు. ఆ కేసు నువ్వు 173 చదువుకోలేదా మీరు అని పోలీసు వాళ్ళని బాగా విమర్శించింది సుప్రీంకోర్టు. అదే జరుగుతున్నది ఇక్కడ. ఏదైతే ఆ G24 వాళ్ళు ఎట్లా కంప్లైంట్ ఇచ్చినారో ఆ ఛానల్ హెడ్ మీద సేమ్ టు సేమ్ ఇక్కడ వీళ్ళిద్దరి మీద
అంటే దీని వెనక ఎవరో బలమైన శక్తి ఉంది. ఈ ప్రశాంత్ వెనక ఎవరు బలమైన శక్తి ఉన్నారో, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ రాజకీయ వ్యవస్థ కానీ, ఏ నాయకుడైనా ఎవరు ఉన్నారని బయట రావాలంటే ఈ పోలీసు వాళ్ళ యొక్క సెల్ ఫోన్లు సీజ్ చేయాలా. ఒకవేళ సీజ్ చేయకపోతే కాల్ డేటా రికార్డ్ తెప్పించి వీళ్ళ సంగతి ఏందో దీంట్లో తెలుస్తానని ఖచ్చితంగా చెప్తా. ఒక సామాన్య మానవుడిపై ఇట్లాంటి కంప్లైంట్ మీరు పోయండి, కంప్లైంట్ చూస్తాం, నాకు పలానా ఆయన డబ్బు పోవాయపో, ఇట్లాంటివి చాలా చూసాం పోంట. అంటే బీజేపీ పార్టీ మీద, బీజేపీ నాయకుల మీద టక్కనే కనీసం రామకృష్ణని పిలిచో, రామస్వామి ఏమైనా మీ మీద ఇట్లా వచ్చింది, వాళ్ళు బాధ్యతాయుతమైన వ్యక్తులు, సెంట్రల్లో 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మా పార్టీ నాయకుల మీద ఇట్లయితే మామూలులోని గతేమని ఈ పోలీసు వాళ్ళ దగ్గర. కాబట్టి ఒకటే చెప్తున్నా, ఇది చాలా దారుణమైంది, చాలా హేమైన చర్య. ఈ పోలీసు వాళ్ళు ఎవరైతే 3 టౌన్ పోలీస్ స్టేషన్లు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా చెప్తా, వాళ్ళకి ఇంకా చట్టం తెలుసలేదో 211 ఇంతకుముందు పాత సిఆర్పిసిలో 211, ఇప్పుడు 248 అయింది. అది 248 వాళ్ళని చదువుకోమని చెప్తున్నా, చదువుకోండి. బిఎన్ఎస్లో 248 సెక్షన్ చదవమంటున్నా. ఇంతకుముందు 211 ఐపీసీలా, ఇప్పుడు 248 ఏముంది? ఇట్లా తప్పుడు కేసు పెట్టి తప్పుడు ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేస్తే, తప్పుడుగా ఏదన్నా తెలిసి కూడా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే 5 ఏళ్ళు జైలు శిక్ష ఉంది. దీంట్లో తేల్చే తీరుతా అని చెప్తున్నా. ఈ పోలీసు వాళ్ళు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో, ఎవరైతే వెధవ పని చేసినారో, ఎవరైతే ఇన్వెస్టిగేషన్ 173 ఫాలో కాకుండా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినారో వాళ్ళ మీద మేము తగిన చర్య తీసుకుంటామని చెప్తున్నా. వీళ్ళ అంతు తేలుస్తామని కూడా తెలుస్తున్నా. ఇంకొకటి మా కాదు, ఇది బీజేపీ జరిగిన అన్యాయం కాదు, రామస్వామి రామకృష్ణ జరిగిన ఏ చట్టానికి లోబడి పని చేయకుండా చేస్తే, ఏ వ్యక్తికి జరిగినా, సమాజంలో ఎవరికి జరిగినా మేము సహించే శక్తి లేదు, మాకు అంత ఓపిక లేదు. మేము బీజేపీ పార్టీ అని తెలిసే మాకు ఇట్లా చేస్తే మామూలులోని గతేమి. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు? ఒకటే చెప్తున్నా, దీన్ని వదిలే సమస్య లేదు. నువ్వు మేము ఒకటే అడుగుతున్నాం, ఇంత జరిగిందే. మొన్న ఎవరో ఒక ఆయన, ఆ ఎండి, ఆ అవని గోల్డ్ ఎండి ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, నన్ను బీజేపీ ఎమ్మెల్యే బెదిరించినాడు పాసాతి, 50 ఎకరాలు నాకు కావాలంటున్నాడు, 50 ఎకరాలు ఇగిపోతే నేను చంపేస్తామా అంటున్నాడు. ఏంది ఇది? ఒక్క ఎమ్మెల్యే మా ఓడి గెలిస్తే ఇంత అభియోగమా మా మీద? మా ఎమ్మెల్యే మీద ఇంత అభియోగం చేసినాడే ఆ అవని గోల్డ్ ఎండి, ఆయనది కరెక్టా? ఈ ప్రశాంత్ ఎవరైతే రామస్వామి రామకృష్ణ మీద కంప్లైంట్ ఇచ్చినా ఆయనది కరెక్టా? ఏదని తేలాలంటే దీనికి ఒకటే మార్గం కల్పిస్తుంది నాకు. అవని గోల్డ్ ఎండి వెంకటేశ్లు ఇచ్చిన ఆరోపణలు కరెక్టా కాదనాలన్నా, ప్రశాంత్ ఇచ్చిన వీళ్ళిద్దరి మీద కేసు బుక్ అయింది కరెక్ట్ అవునా కాదని తేలాలంటే ఒకటే కోరుకుంటున్నా, దీని మీద నిజం బయట రావాల్సిందే. మా ఎమ్మెల్యే మీద అభియోగం చేసినా, మా బీజేపీ నాయకుల మీద అభియోగం మేము సహించే ఓపిక శక్తి మాకు లేదు, ఇంకా ఓపిక లేదు మాకు. బయట రావాల్సిందే. ట్రూత్ ట్రయంఫ్స్ అంటారు, ఎప్పుడు నిజం గెలవాల్సిందే. ఆ నిజం గెలవాల్సిందే. దీంట్లో చూస్తే నాకు ఒకటి అనిపిస్తుంది, ఈ పోలీసు వాళ్ళ మీద కూడా విచారణ చేయాలంటే పోలీసు వాళ్ళు చేయడానికి లేదు. అది సిఐడి వాళ్ళకి ఒప్పజెప్పమని కేసు ఫైల్ చేస్తాం హైకోర్టులో. ఆ ఎండి అవని గోల్డ్ ఎండి చేసిన ఆరోపణలు, ఎమ్మెల్యే మీద చేసిన ఆరోపణలు కానీ, ఆ ప్రశాంత్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇస్తే మా నాయకులు ఇద్దరి మీద రామకృష్ణ రామస్వామి మీద ఇష్యూ చేసిన ఎఫ్ఐఆర్ కానీ ఏది నిజము, మేము తప్పు చేసింటే వీఆర్ రెడీ టు ఫేస్ ఇన్వెస్టిగేషన్ అని చెప్తున్నాయి పోలీసు వాళ్ళకి. వీఆర్ రెడీ టు ఫేస్ ఇన్వెస్టిగేషన్, వీఆర్ రెడీ టు ఫేస్ ప్రాసిక్యూషన్ బట్ నాట్ పర్సిక్యూషన్ అంటారు. ఇదేంటి ఇది? ఏం జరుగుతున్నది ఇక్కడ? అంటే ఎవడో ఒక బెదవ వైసీపీ నాయకుడు చెప్తే చేస్తావా నువ్వు? ఎవడో ఒక బెదవ ఒక రాజకీయ నాయకుడు చెప్తే నువ్వు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తావా? కనీసం అడగాల్సిన బాధ్యత లేదా అని పోలీసు వాళ్ళ మీద? ఏం జరుగుతున్నది? కాబట్టి ఆ ఎండి ఎవరైతే అవని గోల్డ్ ఎండి 50 ఎకరాలు పాసాతే అడిగినాడు, చంపుతానని బెదిరించినాడు, ఏదైతే అన్నాడో అది నిజమా కాదా అని బయట రావాలా. ఈ ప్రశాంత్ ఎవరైతే మా ఇద్దరు నాయకుల మీద చెప్పినాడో అది కూడా బయట రావాల్సిందే, వెనక ఎవరున్నారని బయట రావాల్సిందే. కాబట్టి ఈ రెండింటిని కలిపి హైకోర్టులో మేము రిట్ ఫైల్ చేస్తాము. హైకోర్టులో రిట్ ఫైల్ చేయకముందు ఒక అవకాశం ఇస్తున్నాయి బీజేపీ వాళ్ళకి, బీజేపీ పోలీసు వాళ్ళకి, బీజేపీ తరఫున ఒక అవకాశం ఇస్తుందా? ఏప్రిల్ 4వ తేదీ లోపల ఈ వెధవ పని చేసినారు, రైట్ ఆర్ రాంగ్, తప్పుడు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినారు కదా, ఆ ఎఫ్ఐఆర్ని మీరుగా క్లోజ్ చేసుకుంటే సరే, లేదంటే
వారం 10 రోజులు టైం ఇస్తున్నాయి పోలీసు వాళ్ళకి. చేయకపోతే మేము బీజేపీ తరఫున తప్పకుండా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తాము. ఈ పోలీసు వాళ్ళ సంగతి తేల్చే తీరుతామని చెప్తున్నా. ఇది మా బీజేపీకి సంబంధించింది, మా వ్యక్తిగతం కాదు. రామకృష్ణ సన్ ఆఫ్ సోన్స్ అని రాసింటే అది వ్యక్తిగతం. పోలంకి రామస్వామి సన్ ఆఫ్ సోన్స్ ఆయన వ్యక్తిగతం. ఇక్కడ బీజేపీని ఎందుకు తెచ్చినాడు ఈయన? బీజేపీని తేవాల్సిన అవసరం ఏముందని. ఇప్పుడు నేను అడ్వకేట్గా ఉన్నా, నా మీద ఒక క్రిమినల్ కేసు రిజిస్టర్ అయితే ఏమంటారు, పురుషోత్తం రెడ్డి సన్ ఆఫ్ సోన్స్ అని రాస్తా తప్ప పురుషోత్తం రెడ్డి, డాక్టర్ పురుషోత్తం రెడ్డి హైకోర్టు అడ్వకేట్ అని రాయాల్సిన పనిలే, రాయకూడదు కూడా. నీ వృత్తి వేదే, నీ వ్యవహారం వేదే, నీ వ్యక్తిగతం వేదే. వ్యక్తిగతంకు సంబంధించిన విషయాలు అయితే నువ్వు వ్యక్తిగతంగా రాయాలి, కానీ దానికి సంబంధించిన రాజకీయంగా ఎందుకు రాసినాడు? దురుద్దేశం లేకపోతే రామకృష్ణ కర్నూలు జిల్లా అధ్యక్షుడు అని రాస్తాడు. పోలంకి రామస్వామి సీనియర్ బీజేపీ. అవసరం ఏముంది ఆయనకి? బీజేపీతో నీకేం పని? నువ్వు రాయ్. ఇఫ్ యూ గాట్ గ్రీవెన్స్ అయిన దీస్ టూ ఇండివిజువల్స్, రైట్, బై ఆల్ మీన్స్ యూ కెన్ గివ్ కంప్లైంట్, బట్ ఇన్ యువర్ ఇండివిజువల్ కెపాసిటీ వాళ్ళిద్దరి మీద ఇవ్వాలా. బీజేపీ పార్టీని గబ్బు లేపటానికి, డ్యామేజ్ చేయటానికి, రిప్యుటేషన్ దెబ్బతీయటానికి చేసినా తప్ప, ఇది రాజకీయంగా చేసినా తప్ప వ్యక్తిగతంగా కాదు. ఇంకోటి ఏమంటే, వీళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా నాకు డబ్బులు ఎవరికి ఇచ్చినామని డబ్బులు 17 లక్షలు ఇచ్చినట్టు ఎక్కడుంది అని వాడు ఇచ్చింది లేదు, పెట్టింది. ఏడు అగ్రిమెంట్ ఆఫ్ సేల్స్ రాయించుకున్నావు కదా, 7 అగ్రిమెంట్ సేల్స్, మరి వాటి గతేమి ఇప్పుడు? అగ్రిమెంట్ ఆఫ్ సేల్ 7 రాయించుకున్నాడు, అందరి డైరెక్టర్లతో సంతకాలు తీసుకొని రాసుకున్నావు. అగ్రిమెంట్ క్యాన్సిల్ కావాలా? క్యాన్సిల్ అయ్యి నీ డబ్బు నువ్వు కట్టలేని పరిస్థితి ఉంటే నీ డబ్బు వాపస్ అడుగు, వద్దని కాదు. ఈ 8 నెలల్లో ఒక్కసారి కూడా ఆయన నోటీస్ ఇవ్వలే, ఎక్కడ అడగలే మమ్మల్ని. ఏంది ఇదంతా? కాబట్టి మొక్కి చెప్తున్నా, మీకు అందరికీ మీడియా మిత్రులకి ఒకటే చెప్తున్నా, అక్కడ రాజస్థాన్లో మీ విలేకరికి ఏం జరిగిందో అదే ఇక్కడ జరుగుతున్నది. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాము, ఇంక ఇట్లాంటివి జరిగితే మాకు ఓర్చుకునే శక్తి లేదు. కాబట్టి వెంటనే 4వ తేదీ వరకు టైం ఇస్తున్నాం. 4/4/2026, అంటే 10 రోజులు టైం ఉంది. ఈ 10 రోజుల లోపల మీ చేసిన వెధ పనికి మీరే సరిదిద్దుకోండి. సరిదిద్దుకోకపోతే తప్పకుండా దీంట్లో ఎవరు ఏ పోలీస్ అధికారి ఉన్నాడో, ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడో బయటకు వచ్చే తీరుతుందని చెప్తున్నా. వాళ్ళు కాల్ డాటా రికార్డ్ తెప్పిస్తా, ఎవరు చేసినాదని కూడా బయట పెడతానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కదా, బీజేపీ ఎమ్మెల్యే చెప్పినాడా లేదా, లేకుంటే వైసీపీ వాళ్ళు చెప్పినాదా, టీడీపీ వాళ్ళు చెప్పినాదా, రాజకీయ పార్టీ చెప్పా, వీఆర్ నాట్ కన్సర్న్ విత్ దట్. వీఆర్ నాట్ మీ బీజేపీ ఎమ్మెల్యే మీదే చేస్తా కదా, దానికి ఎవరు? ఎండి గోల్డ్, అవన్నీ గోల్డ్ ఎండి సీరియస్ అలిగేషన్ చేసినాడు, చంపుతా అన్నాడు, 50 ఎకరాలు నా బినామీ పేరుతో రాయమన్నాడు. ఏంది ఇంకా చాలా రాసినాడు ఆయన. మీకు ఇది ఒకటే చెప్తున్నా, వాడేవో నీలకంఠ ఆయన పంచాయతీలు చేస్తానని రాసినాడు, లేకపోతే నాగరాజు ఆయన చాలా రాసినాడు. అంటే ఇవన్నీ కూడా పార్టీని డ్యామేజ్ చేసేవి. నువ్వు వ్యక్తిగతంగా ఎమ్మెల్యే మీద రాయి, రామస్వామి మీద రాయి, నా మీద రాయి, రామకృష్ణ మీద, కపిలేశ్వర మీద రాయిని, వద్దని నేను అంటంలే. పార్టీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నాడని. ఆ బీజేపీ ఎమ్మెల్యే అయితే ఏమి, ఎవరైతే ఏమి, బీజేపీ ఎమ్మెల్యే చేసినాడని మేము అంటంలే. బీజేపీ ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తే అవి నిజమా కాదా, ప్రతి బీజేపీ నాయకుడి మీద ప్రతి ఆరోపణ అది బయట రావాల్సిందే. తప్పు చేసింటే మేము ఫేస్ చేస్తాం తప్ప ఈ తప్పుడు ఆరోపణలు మేము సహించే శక్తి లేదు మాకు. ఎందుకు ఇవ్వాలా? ఎక్కడుంది చట్టంలా? ఎక్కడుంది అని చట్టంలో? లే నాన్న, ఐఎమ్ ఓన్లీ ఆస్కే. చట్టంలో కేసు రిజిస్టర్ చేసే ముందు ఎమ్మెల్యేకి చెప్పాలా? రేపు ఇంకోటి అంటాడు, ప్లీజ్ 1 minute, ఇంకొక ఆయన వస్తాడు, మినిస్టర్కి చెప్పిండాల్సింది అంటాడు. ఇది కర్నూలు జిల్లా మినిస్టర్ ఉన్నాడు కదా, మినిస్టర్కి చెప్పాలి. ఇంకొక ఆయన, అదే ఎంపీ ఉన్నాడు కర్నూలు ఎంపీ, ఆయన లా డజంట్ సే సో. చట్టం ఆ విధంగా చెప్పడం లేదు. పోలీసు వాళ్ళకి డిస్క్రిప్షన్ ఇచ్చింది. పోలీసు వాళ్ళకి సిఆర్పిసిలో అయితేమి, ఐపీసీలో అయితేమి, ఇప్పుడు వచ్చిన బిఎన్ఎస్ అయితేమి, బిఎన్ఎస్ఎస్ అయితేమి, పోలీసు వాళ్ళకి అధికారం ఇచ్చినా కానీ ఎమ్మెల్యేకో, ఎంపీకో, మినిస్టర్కో ఇలా. పోలీసు వాళ్ళు చేసిన తప్పుడు పనికి ఎమ్మెల్యేకి ఏం సంబంధం అని అంటున్నా. ఎమ్మెల్యేకి ఆయన మీదే ఆరోపణలు చేసినా కదా, దానికేమంటారు? అంటే మమ్మల్ని అడిగి ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేయాలనా? మా మీద ఆరోపణలు చేస్తే ఎమ్మెల్యేని అడగాలనా? ఎక్కడ బేస్ ది లా?
చట్టంలో ఎక్కడుందని లేని దాన్ని మనం దయచేసి తీసుకుందాం. నీకు మొక్కి చెప్తా, మా ఎమ్మెల్యేకి మాకు రక్త తీసుకొని రావద్దు. ఎందుకంటే ఎమ్మెల్యే గెలిచిన ఒక ఎమ్మెల్యే మీద ఇంత అభాండం వేసినాడు. చంపుతాను, 50 ఎకరాలు నా బినామీ పేరుతో అనేది చాలా సీరియస్ అలిగేషన్. అది కరెక్టా కాదని తేలాలంటే ఈ పోలీసు వాళ్ళు కాదు, సిఐడి విచారణ జరపాలని తప్పకుండా మేము హైకోర్టుకు పోతాం దాని మీద. ఆ నీలకంఠ ఎవడో నాగరాజు ఎవడో ఏమేమో రాస్తాడు ఆయన, ఆ ఎండి. కాబట్టి ఇవన్నీ బయటకు వస్తాయి, అప్పుడు కోర్టులో తేల్చుకుంటాం ఇవన్నీ. కానీ కోర్టుకు పోయే ముందు వీళ్ళకి 238 సెక్షన్ కింద శిక్ష, 248 కింద శిక్ష పడకుండా ఉండాలంటే వాళ్ళు చేసిన వెధవ పనికి, వాళ్ళు చేసిన తప్పుడు పనికి కేసు విత్డ్రా చేయాలా. చెయ్యకపోతే మాత్రము దే విల్ ఫేస్ ది సీరియస్ కాన్సిక్వెన్సెస్, దే విల్ బీన్ సూప్ అని నేను ఖచ్చితంగా చెప్తాను నీకు. ఎండి మాకేం సంబంధం అని మేము కొనిస్తామని చెప్పి వాడు ఎవడో తెలియదు మాకు. ఎండి పోలీసు వాళ్ళు నేను కేసు బుక్ చేయొద్దు అంటంలే. 173లో ఏముంది, విచారణ చేసి కేసు బుక్ చేయన్నాడు. ఎందుకు చేయలే అని మోద్ పర్టికులర్లీ వాళ్ళు ఏమి అనామకులు కాదు కదా వాళ్ళిద్దరు, ఎందుకు చేయలే? నువ్వు రిజిస్టర్ చేయి. వాళ్ళని పిలిచి అడిగిందాల్సింది, రామకృష్ణ ఏమో రామస్వామి మీ మీద ఇట్లా వచ్చింది ఏమంటుంది అని అడిగి నువ్వు చెయ్యి. కరెక్ట్ ఉంటే చెయ్యి, వద్దని నేను అంటంలే. Issuing FIR is a prerogative of the police, but at the same time, law says under section 173 of BNA says that make a preliminary inquiry. And if you feel that there is a case against them, book it. By all means, book it. Not మాకు పవర్ ఉంది కదా, ఎవడో ఒక రాజకీయ నాయకుడు చెప్పినాడనో, ఒక రాజకీయ పార్టీ వాళ్ళు చెప్పినాడని చేస్తామంటే మాత్రము ఆ రాజకీయ నాయకుడు తప్పించుకుంటారు, కానీ ఈ పోలీసు వాళ్ళు తప్పించుకోలేదు. ఆయన G24 విలేకరికి ఎట్లా జరిగిందో ఇది సుప్రీంకోర్టు వరకు కూడా పోతాం తప్ప ఈ పోలీసు వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు ఇక్కడ. చెప్తా, ప్రైవేట్ కేసు ఎప్పుడు వస్తుందంటే ఎఫ్ఐఆర్ బుక్ చేయకపోతే. ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత యూ హ్యావ్ నో బిజినెస్ టు ఫైల్ ప్రైవేట్ కంప్లైంట్. ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తే కోర్టు ఏమంటుంది, ఏమయ్యా నీ మీద కేసు బుక్ చేసినందుకు వేసినావు అంటారు. అవును, అందుకే కదా పర్సన్ వేయచ్చు. ఎప్పుడు వేయచ్చు? ఎఫ్ఐఆర్ ఇష్యూ కాకముందే వేయచ్చు. ఎఫ్ఐఆర్ ఇష్యూ అయినాక ఏమవుతుంది, ఏముంది? అవును, అవన్నీ ప్రైవేట్ కంప్లైంట్లు రావు. కాల్ డాటా రికార్డ్ రావాలంటే ఓన్లీ హైకోర్టు కెన్ గివ్ డైరెక్షన్, కింది కోర్టు ఇచ్చే అవకాశం లేదు దాంట్లోన. ఎందుకంటే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అయితేమి, మా బీజేపీ తెచ్చిన 2023 యాక్ట్ అయితేమి ఓన్లీ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు కెన్ గివ్ సచ్ డైరెక్షన్. నువ్వేమో జడ్జి అడిగినట్లు అడుగుతావేమో అన్నీ నన్ను. అవి జడ్జి కూడా ఇట్లా అడుగుతా, అంత మంచిగా అడుగుతావబ్బా. ఏమి 8 లక్షలు ఒప్పుకుంటున్నాం కదా, 8 లక్షలు చెక్ ఇచ్చినాడు, డ్రా చేసినాడు, ఆయనకి ఇచ్చినాడు అమిత్ గోల్డ్ ఆయన ఎండీకి. ఎండీ ఒప్పుకుంటున్నాడు, నా 8 లక్షలు వచ్చిన ఆయన ఒప్పుకుంటున్నాడు కదా. ఇంక వేసింది కేసు ఎక్కడుందని కేసు చెప్తే కదా. పోలీసు వాళ్ళు గద పని చేసినారు ఒకటి, దాని వెనక ఎవడో వైసీపీ నాయకుడో ఏ నాయకుడో ఒక నాయకుడు ఉన్నాడు. వాడు ఎవడు అని బయట రావాలంటే, ఆయన ఎవరు అని బయట రావాలంటే కాల్ డాటా రికార్డ్ తిప్పిస్తాం. మొత్తం ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న చిన్న కానిస్టేబుల్ మొదలుకొని సిఐ వరకు అందరూ తీపిస్తా. లాక్, స్టాక్ అండ్ బ్యాదల్ దే విల్ ఫేస్ ది మ్యూజిక్ అండర్ సెక్షన్ 248 అని చెప్తున్నా. ఇది తమాషా కాదు. ఇది మా బీజేపీ వాళ్ళ మీద చేస్తే మేము ఊరుకుంటామా? మా స్టేట్ ప్రెసిడెంట్ మాధవ్ గారు మొదలుకొని ఇక్కడ నా వరకు కూడా వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత మా మీద ఉంది. అది చేసుకోకపోతే ఈ పార్టీలో ఉండి ఒకటే లేక ఒకటే.